శంబాల మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా కథ విషయానికి వస్తే, శంబాల అనే ఒక ఊర్లో ఒక రాయి అయితే పడుతుంది. యాస్ట్రాయిడ్ పైనుంచి ఒక ఉల్క అయితే పడుతుంది. ఆ పడిన ఆ రాయి వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీ కలుగుతుందని ఆ ఊర్లో అంతా నమ్ముతారు. సో అది నమ్మని విక్రమ్ అలియాస్ ఆది సాయి కుమార్ ఆ ఊర్లో అది రీసెర్చ్ మీద వెళ్ళిన ఆది సాయి కుమార్ దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేదే కదా. ఇంకా మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది. కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా ముందుకెళ్ళే కొద్దీ సో ఇంట్రెస్టింగ్ అయితే అయిపోద్ది సినిమా. సో చాలా బాగుంది. అండ్ ఆది సాయి కుమార్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో కంబ్యాక్ ఇచ్చినట్టే. అలాగే స్టోరీ విషయానికి వస్తే కథ వైజ్గా కూడా చాలా బాగుంది. బట్ అక్కడక్కడ విరూపాక్ష వైబ్స్ అయితే వస్తాయి. అండ్ అక్కడక్కడ కొంచెం డ్రాగ్ చేసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి గుడ్ ఇంప్రెషన్ ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్ అయితే చూస్తాం. అండ్ ఓవరాల్గా అయితే ఓకే. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ సో బడ్జెట్ తగ్గించడానికి అక్కడ గ్రాఫిక్స్ తెలిసిపోతుంది. అలాగే మనకి గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఏఏలో సో బడ్జెట్ సేవ్ చేయడానికి చేసినట్టు ఉంటుంది తప్ప ఏం లేదు. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. క్రిస్మస్కి మంచిగా మీకు బ్రేక్ ఇచ్చే ఒక మూవీ. సో ఎవరికారు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ బాగా చేశారు. మిగతా వాళ్ళు ఎవరికారు పర్ఫార్మెన్స్లో డీసెంట్గా అయితే చేశారు. సో ఓవరాల్గా బాగుంది. సో దాట్స్ రివ్యూ.